సౌండ్ పొల్యూషన్ చాలా ఎక్కువైపోయిందండి. అంటే చాలా అనమాట. తెల్లారు లేసుకొని ఇంటికి అన్న వైపులా కనపడుతుందిలే. చిన్న చిన్న ఇళ్ళు అయ్యేసరికి పక్కింట్లో ఏది మాట్లాడుకున్నా అది మన ఇంట్లో మాట్లాడుకున్నట్టే ఉంటుంది ఏంటో. అలాగని గొంతు తగ్గించి నెమ్మదిగా మాట్లాడుకోరు. అందరిది ముఖేష్ అంబానీ బిజినెస్ మరి గట్టిగా మాట్లాడుకుంటారు. బిడ్డకి ఎడ ఉండాలి అన్నట్టు ఇంగ్లీష్ సినిమాలో చూపించినట్టు మన ఊళ్ళలో ఇంటికి ఆమెడ దూరం కూడా ఉండదు. మన దేశంలో ఎక్కువగా ఉత్పత్తి అయ్యేది జనాభా. ఇక్కడ ఇదొక కుటీర పరిశ్రమ. ఈ మధ్య సాఫ్ట్వేర్ పుణ్యం అని దీన్ని విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాం. కొద్ది గొప్ప ఫారిన్ ఎక్స్చేంజ్ వస్తుంది కూడాను. కానీ విచిత్రం ఏంటంటే పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా కొన్ని ఊళ్ళు విస్తరించడం లేదు. ఆల్రెడీ డెవలప్ అయిన నగరం నడిబొడ్డుని అందరికీ స్థలాలు కావాలి. అక్కడే స్థలం 50 గజాలు 60,000 70 గజాల్లో కావాలి. అక్కడే అపార్ట్మెంట్ కావాలి. అన్నీ అక్కడే కావాలి. అక్కడే ఇల్లు కట్టుకుంటారు. దీనివల్ల ఇందాక చెప్పుకున్నట్టు ఇంటికి ఎడం ఉండడం అనలేదు. బెడ్రూమ్లో మాట్లాడుకున్నా అటు ఇటు ఉన్న వాళ్ళకి చక్కగా అన్నీ వినిపిస్తాయి. పక్కింటి వాళ్ళకి వినపడితే నెమ్మదిగా మాట్లాడుకుందాం అనే కామన్ సెన్స్ కూడా ఉండదు ఏంటి మనుషులకి. వింటే వినుకొని నాకేంటి అంటారు. మళ్ళీ ఇదోటి కర్మ. మా వీధిలో ప్రతిరోజు ఉండే తంతు ఏంటంటే వంతులు వేసుకునే పిల్లలు ఏడుపులు. పొద్దున్నే లేవగానే సుప్రభాతం మొదలన్నమాట. కనీసం ఆ పిల్లల్ని పెద్దవాళ్ళు సముదాయించరు కూడాను. ఏంటంటే ఇంజూషన్స్ అని పొద్దున్నే వాళ్ళకి ఏదో చెప్దాం అనుకుంటే అదో పెద్ద నేరం ఘోరం మనం చెప్పకూడదు. అది చెప్తే వాళ్ళ కుటుంబ విషయాల్లో ఏదో జోక్యం చేసుకుంటున్నట్టు ఆ మొహాల్లో విను. అక్కడికి ఏదో వాళ్ళది శ్రీకృష్ణదేవరాయల వంశం అయినట్టు, మనం ఏదో ఎక్కడితో ఊడిపడ్డట్టు. పిల్లలు అన్నాక ఏడవరా అంటారేమో. ఎంతకాలం అండి ఏడ్చేది? ఒక జీవితకాలం సరిపోతుందా? ఏడుస్తూనే ఉంటారు. పక్కింటి వాడు పిల్లాడు ఆపేస్తే ఎదుగుంటాడు పిల్లాడు, వాడు ఆపేస్తే ఇంకా వెనకింటి వాడు పిల్లాడు. ఇంటికి ఎప్పుడు 365 రోజులు రిపేర్లు చేస్తూనే ఉంటారు కొన్ని ఇళ్ళు. ఆ డ్రిల్లింగ్ సౌండ్ అవి భయంతో పోతుంటాం. పుష్పక సినిమాలో కమలాసం కూడా అదే జబ్బు ఉంటుంది. వాడు అది టేపులు కట్ట చేసుకుని పక్కన పెట్టుకుని పడుకుంటాడు. ఆ సౌండ్ అలాగే అయిపోయింది మా జీవితాలు కూడాను. ఇంటి గోడను ఆనుకుని ఇల్లు, ఇంటి పైన ఇల్లు, మనిషి మీద మనిషి, అలా అయిపోయింది రోజుల్లో. మాకు 2 ఏళ్ళ అవతల ఒక సాయంత్రం అయ్యేసరికి కొంతమందికి అదే ఆనందం కానీ సౌండ్ సిస్టమ్ ఫుల్గా పెట్టుకుంటారు ప్రతిరోజును. అది హై డెసిబుల్ సౌండ్. చట్ట ప్రకారం రెసిడెన్షియల్ ఏరియాలో 1 డెసిబల్స్ని మించకూడదు. కానీ అది పట్టించుకునే వాళ్ళు హూ కేర్స్. వినేవాడేవాడు. 150 కోట్ల జనాభాలో ఎవడికి చెప్పగలడు? ఎవడు పెట్టాడు? 10 ఆడు మాట పాడియే దర్చెల్లు అన్నారు. 10 మందిలో 8-9 మంది అలాగే ఉంటే నాలాంటి వాళ్ళు 1-2 ఉంటే ఏం లాభం? ఎవడు వింటాడు? ఏ పోలీసులకి వాళ్ళు చెప్పామనుకోండి, వినండి సార్, ఎవరు పెట్టట్లేదు కంప్లైంట్ మీకే ఎందుకు సార్ అంటాడు. మొన్న ఇంకా మూసుకొచ్చాలి. పైగా మంది డెమోక్రసీ. 10 మందిలో 8 మంది ఏడు చెప్తే అదేగా డెమోక్రసీ. పూర్వకాలం నా చిన్నప్పుడు రాంగ్ మ్యాన్ నేను వర్కర్స్ ప్యారడైజ్ అని చెప్పి ఒక లెసన్ ఉండేది. అందులో ఏంటంటే ఒక బద్దకస్తుడు ఒక స్వర్గానికి కడతాడు. అక్కడ అందరికి కష్టజీవులు అందరూ పనిచేస్తుంటే వీడు అక్కడికి లోపల వింతగా ఉంటుంది. ఈ బద్దకస్తుడు ఏంటి ఎంత కష్టపడుతున్నా కానీ ఆ లెసన్ అంతా అది అలాగా ఉంటుంది. అలాగా ఈ ప్యారడైజ్లో నేను ఒక వింత జీవిని అన్నమాట. అందరూ హ్యాపీగానే ఉన్నారు. కానీ సౌండ్ పొల్యూషన్ మితిమీరిపోయింది. మా ఇంటి ఎదుర్కొంటే ఆ రోడ్డుకి అవతల, అంటే మా గుమ్మానికి అవతల, రోడ్డుకి అవతల ఒక పాత కారు పెట్టేసాడు. చాలా సంవత్సరాలు అయింది. ఆయన వాడడం పెట్టడు. అది అక్కడే ఉంచుతాడు. వర్షానికి ఎండలకి తుప్పు పట్టిపోయింది అది అసలు దాని వాల్యూ ఎప్పుడూ పోయింది. పాత ఇనుప సామాన్లు వాడికి అమ్ముకున్నా కూడా వాడు కొండ అలా తయారైంది. దాన్ని తీయమంటే గొడవ. పెద్ద లంకెలేసి మీదకి వస్తాడు పెద్ద ఆయన. పైగా ఏదో ఉద్యోగం కూడా వెళ్ళబడుతున్నాడు. అలా ఉంటే మా కారు తీయటం నాకు రోజు ఇబ్బంది. ఏం చెప్తాం ఇలాంటి వాళ్ళ తోటి? ఆయన పెద్ద కేకలేసి మాట్లాడతాడు. ఒకసారి మా అబ్బాయి మీద కూడా వచ్చాడు, పిల్లాడని కూడా లేకుండా. ఈ వీధిలో ఆయన పెద్ద హీరో. ఎంత గట్టిగా అరిస్తే అంత గొప్పతనం అన్నమాట. ఆయన ఒక్కళ్ళే ఈ భూమి మీద ఏదో 1000 ఏళ్ళ పాటు బతుకుతున్నట్టు, మేమందరం ఎలా వచ్చి అలా పోతున్నట్టు. ఎవరి శాశ్వతం భూమి మీద? అలా మా ఇంటి ఎదుర్కొన్న ఇంకో ఇల్లు ఉంది.
చాలా పెద్ద ఇల్లు, చాలా పాతది. చిన్న చిన్న గదులు కట్టి అద్దెలకి ఇచ్చేయారన్నమాట. ఇంటి ఓనర్స్ హైదరాబాద్లో ఉంటారు. సరే బాగానే ఉంది. పెద్దగా అద్దెలు పెట్టుకోలేని వాళ్ళు, ఆర్థిక స్తోమత లేని వాళ్ళు ఆ ఇళ్ళలోకి వస్తున్నారు. 2 చిన్న గదులు, కామన్ టాయిలెట్స్ అలా ఉంటుంది. వాళ్ళల్లో ఒక ఫ్యామిలీ ఏంటంటే ఒక కుక్కను పెంచుకుంటున్నారు. అంత విచిత్రంగా ఉంది చూసారా. అదేదో ఆస్ట్రేషియన్, డాబర్మ్యాన్, లాబ్రడార్ కూడా కాదు, వీధి కుక్క. దాని మనుషులకే గతి లేదు ఇక్కడ. నీకే కష్టంగా ఉంటే నువ్వు చిన్న ఇంట్లో అద్దెకు వచ్చావు, నీ స్తోమత బాగాలేదు. ఆ కుక్క ఎందుకు అర్థం కాదు. అది ఎప్పుడు మొగులుతుందో తెలియదు, ఎందుకు మొగులుతుందో తెలియదు. దానికి రాత్రి పగలు అసలే లేదు. ఎవడు చెప్తాడు వాళ్ళకి చెప్తే నా మీద అంత ఎత్తులు వేస్తారు పైకి. ఇంకా వీధిలోకి వచ్చి ఆకాశ పొద్దున్నే మొదలెడతాడండి కూరగాయలు అమ్ముకోవడం కానీ ఏదైనా కానీ. పొద్దున్న కూరగాయలు అవి ఇవి అమ్ముకోవడానికి దిగించి మధ్యాహ్నం పాత సామాన్లు కొంటాం అనేవాడు వరకు. ఈ మధ్య అరవడాలు మానేసి స్పీకర్లు పెట్టుకున్నారు అందరూ, ఫుల్ స్పీకర్. మనం ఏ బెడ్రూమ్లో, ఏ రూమ్లో, ఇంట్లో ఎక్కడ తక్కువన్నా అది మనకి వినపడుతుంది అన్నమాట. సెల్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఎవరితో అన్నా కుదరదు. పోనీ మనకి ఏమన్నా కాల్స్ వచ్చాయంటే అవి వినపడదు. ఇవన్నీ ఎవరికి చెప్పేది. అలాగే మా ఇంటి పక్క వాళ్ళకి ఒక ఏసీ ఉంది. ఆ ఏసీ మా బెడ్రూమ్ వైపే ఉంటుంది. అది ఎప్పుడు కొన్నాకే తెలియదు, ఎన్ని 100 ఏళ్ళు అయితే తెలియదు. ఆ సౌండ్ అది భయంకరపోతుంది. చెప్తే పెద్ద పెద్ద గొడవ. ఇంట్లో యువకుల దగ్గర నుంచి వాళ్ళ అత్తమామలు, తల్లిదండ్రులు అందరూ అంతే. పక్కింటి వాడు ఎలా పోతే నాకేంటి, మేము బాగానే ఉన్నాయి కదా. అలా చెప్పి వాళ్ళ ఖర్చులను తగ్గించుకోవట్లేదు, మిగిలిన ఖర్చులను బాగానే పెట్టుకుంటారు కదా. వెళ్ళవింగ్ ఓకే, అందరూ బాగుండాలి. సమాజంలో అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. సమాజం అంటే మనం ఒకళ్ళేం కాదు కదా. కానీ పక్కవాడిని ఇబ్బంది పెట్టకూడదు కదా. నీకు ఖర్చు పెట్టుకుని స్థాపుతున్నప్పుడు దాన్ని బాగు చేసుకోవడం, కొత్తది కొనుక్కోవడం ఏదోటి చేయాలి. నేను ఇబ్బంది పడుతున్నా తెలిసి దాన్ని అలాగే వదిలేసి ఏంటిది. నాకు ఒక్కసారి అర్ధరాత్రి పూట సౌండ్ ఎక్కువ వేరే బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంటా. అక్కడికి వినిపిస్తుంది ఆ సౌండ్. ఎందుకంటే ఇంటి పక్కనే ఇళ్ళపైన ఇళ్ళు, మనిషి మీద మనిషి. ఎవరికి చెప్పేవాళ్ళు అసలు గుడ్ నైబర్హుడ్ అనేది అస్సలు లేదు. పక్కింటివాడు అంటే అసలు పడదు. పక్కింటివాడు ఒక పాకిస్తానీ, వాడు మనకు శత్రువు. వీళ్ళకి నిజమైన శత్రుత్వం అంటే ఏంటో ఒకసారి చూపించాలనిపిస్తుంది. మా ఇల్లు ఇతర మతస్థులకి అమ్మేస్తే వాళ్ళు అటు ఇటు మైకులు పెట్టి రోజు ఫుల్గా ఊదలు కొడుతుంటే అప్పుడు తెలుస్తుంది శత్రుత్వం అంటే ఏంటో. మెతకతనం కూడా ఒక హద్దు ఉంటుంది. నేను చూశాను ఒక అపార్ట్మెంట్లో అందరూ ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అయ్యేసరికి అతనికి విసుగొచ్చి వేరే మతస్థులకు అమ్మేశాడు ఆ ఫ్లాట్ చెప్పా చేయకుండా. అంటే అక్కడ అందరూ ముందే అనుకున్నారు అమ్మినా కొన్నా మళ్ళీ మనం ఆ కమ్యూనిటీ వాళ్ళకి అది ఇది అనుకున్నారు. వీడికి మండింది. ఎవరో కోఆపరేటివ్ చేపేసరికి వేరే మతస్థుడికి అమ్మేశాడు. అతను రోజు ఫుల్గా నాన్ వెజ్ అది ఇది. ఇప్పుడు మధ్య చక్కగా ఉంది. ఇప్పుడు ఏదన్నా తెగేంత ఒక లాక్కూడదండి. ఈ కూరగాయల వాళ్ళకి అది చెప్పామనుకోండి, పోలీసు కంప్లైంట్ ఇచ్చిన పోలేండి సార్, లో క్లాస్ పీపుల్ పాపం ఎక్కడ తగ్గండి. ఒక పాపం గిప్పం అనేవి అన్నీ వాళ్ళే బతికేది, మన మనుషులం కాదు. మేము చదువుకుని ఉద్యోగాలు చేసి నేను చెప్తాను మీకేంటి సార్ ఉద్యోగం ఉంది ఫ్యాంక్ కింద మధ్యస్తున్నా కానివారు ఉద్యోగస్తులది. ఒరే మేము అడ్డమైన గడ్డి తిని నాన్న పుస్తకాల్లో చదివి జీవితంలో సగం చెంకనాకి పైకి ఉద్యోగాలు సంపాదించుకుంటారు. అవేమో ఉద్యోగాలు ఉచిత పథకాలుగా మాకెవరికి పంచిపెట్టలేదు. సగం జీవితం అయిపోయింది అలాగే. ఏం కూడబెట్టింది లేదు ఇక్కడ. ఇంకా మమ్మల్ని చూసి ఏడుపు అనమాట. అసలు అనుభవిస్తున్నది ఎవరు జీవితం నాకు అర్థం కాదు. ప్రశాంతమైన వాతావరణంలో ఉంటేనే బుద్ధి వికసిస్తుంది. కొత్త ఆలోచనలతో కొత్త జీవితానికి నాంది పలుకుతాయి. అవునా కదా. తెల్లారు లేవగానే మనల్ని చూసి ఎదురింటి వాళ్ళ పక్కింటి వాళ్ళ గుడ్ మార్నింగ్ చెప్తే అందులో ఉన్న మాధుర్యం అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. తెల్లాగా మనం మెయిన్ డోర్ తీయంగానే ఎదురింటి అమ్మ వీడు వచ్చాడరా బాబు అనుకుంటే చిచ్చి అలా జీవితం అనిపిస్తుంది. అవునా కదా. మనం ఎవరికి పెట్టిపోతలేదు చేయక్కర్లేదు, వాడు మనకు పెట్టక్కర్లేదు, మనం వాడు పెట్టక్కర్లేదు. ఇప్పుడు సుఖమైన జీవితం ఎప్పుడు దొరుకుతుంది. ఒకసారి అనిపిస్తుంది నేనేమన్నా అవుట్డేటెడ్ అయిపోయానా అని. కానీ రాజ్యాంగం ప్రకారం జీవించే హక్కు అందరికీ ఉంది కదా. ఏ జన్మలో ఏ పాపం చేస్తున్నా కానీ ఈ జన్మలో ఉచితాలకి పథకాలకి ఎలాగో నోచుకోలేదు. ఇప్పటికే ట్యాక్సులు కడుతూనే ఉన్నా.
అలా అని ఎక్కడ పారిపోలేను, ఎక్కడికి పారిపోగలను నేను? ఎక్కడికి వెళ్ళలేను. ఈ ప్రపంచంలో 10-15 దేశాలు కలిపితే ఉన్న జనాభా మన ఒక్క దేశంలోనే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా జనం మీద పడిపోతూనే ఉంటారు. ఉం? పైగా మనం చెప్తాం లివ్ అండ్ లెట్ లివ్ అనేది, అది ఎప్పుడో పోయింది. ఏ చాకింటి వారో గరికపాటి వారో లోకా సంస్థ సుఖనే భవంతు సర్వేజన సుఖనే భవంత, ఎంత బాగా చెప్పాడండి, చాలా బాగా చెప్పాడండి అని బయటకు వచ్చి మళ్ళీ అనుకుంటాను అబ్బాయి సమాజం పాడైపోయిందండి, ధర్మం గౌరవ మర్యాదలు ఎప్పుడో నశించాయి ఇలా అనుకుంటారు. కానీ అరే మనం కూడా సమాజంలో ఒక భాగం అని అస్సలు గుర్తించాం. అదేదో సినిమాలో అంటాడు హీరో, దేవుడా నేను మంచోడిని నన్ను బాగా చూడు, దేవుడా నేను మంచోడిని నన్ను బాగా చూడు. నువ్వు ఒక్కడే మంచోడు కదా దేశంలో, వీళ్ళు అంతకు మనుషులు కాదు. అదే సమాజంలో అందరూ బాగుంటేనే నువ్వు బాగుంటావు. నువ్వు ఒక్కడే బాగుండి నీ ఊళ్ళో అందరూ అడుక్కు తింటుంటే నువ్వు బతకగలవు. అందరూ అడుక్కుంటూ కుంటోళ్ళు ముష్టోళ్ళు కుష్టోళ్ళు రోజు డోర్ తీయకుండా వీధిలో పాక్కుంటూ ఎడుతుంటే ముష్టోళ్ళు ఆకలి చవుళ్ళు ఉంటుంటే నీకు 100 కార్లు 100 మేడలు 100 కిలోలు బంగారం ఉంటే నువ్వు బతకగలవా? అలాగా వాటిని ఆశిస్తే అదే ఆ పరిస్థితి వస్తే కానీ తెలీదు. మనము దేవుణ్ణి ఎలా ప్రార్థిస్తామో పక్కింటోడు కూడా అలాగే ప్రార్థిస్తాడు దేవుణ్ణి ఖచ్చితంగాను. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, నా తెలీదు బాబు మీరు తణుకు చావండి అంటాడు. అవునా? అదే జరిగేది ఇప్పుడు. ఒక విషయం ఆలోచించాలి అందరూ. ఒక పుష్పం వికసించాలన్నా, ఒక తాబేలు గుడ్లు పొదగాలన్నా దానికి ఏం కావాలి? సరైన వాతావరణం కావాలి. అప్పుడే అవి వికసిస్తాయి. అలాగే అందమైన జీవితం కూడాను. జై శ్రీరామ్.